హాయ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ టాక్స్ ఆఫ్ టీఎఫ్ఐ. ఈరోజు మనం రివ్యూ చేసే మూవీ యుఐ స్టారింగ్ ఉపేంద్ర గారు. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ అండ్ ఇట్స్ ఎన్ ప్యూర్ టిపికల్ ఉపేంద్ర గారి ఫిలిం అండి. ఉపేంద్ర గారి ఫిలిం అంటే మనకి అర్థం అవుతుంది కానీ అర్థం కానట్టు ఉంటుంది ఇలా. అందుకే ఇట్స్ ఎ ప్యూర్ టిపికల్ ఉపేంద్ర గారి ఫిలిం. ఇక మనం ఫస్ట్ హాఫ్ గురించి డిస్కస్ చేసుకుంటే మనకి మూవీ టైటిల్ కార్డ్స్ నుండే చాలా డిఫరెంట్ నోట్తో స్టార్ట్ అవుతుంది అనమాట. స్టార్ట్ అయ్యి మెల్లిగా ఒక్కొక్క క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అవుతుంది. స్టోరీ నడుస్తూ ఉంటుంది, మధ్యలో సాంగ్స్ వస్తుంటాయి, పోతుంటాయి. అయినా ఇప్పటి వరకు కూడా మనకి అసలు మూవీ థీమ్ ఏంటో అర్థం కాదు. అదే బ్లాంక్ లో ఏదో జరుగుతూ ఉంది అన్న స్టేట్ లో చూస్తూ ఉంటాం మనం, చూస్తూ ఉంటాం అనమాట మూవీని. మనము ఏం అర్థం కాకుండా అట్లా మూవీ వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడే ఒక ట్విస్ట్ తో ఇంటర్వెల్ అనమాట. ఇక్కడతో ఫస్ట్ హాఫ్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ అయిపోయిన సరికి కూడా మనకి చిన్న ఒక బేసిక్ ఐడియా ఉంటుంది, ఏదో ఒక ఆ ట్విస్ట్ తో కొంచెమైనా అర్థం అవుతుంది మూవీ. అయినా బ్లాంక్. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటికీ మనకు వచ్చే కొంచెం ఐడియా ఉంటుంది మూవీ మీద. ఆ తర్వాత కొత్తగా ఇంట్రొడ్యూస్ అయిన క్యారెక్టర్స్ మళ్ళీ ఇంకో కొత్త డ్రామా, అదే డిఫరెంట్ వరల్డ్లో కొత్త డ్రామా. అప్పుడు మనకు అర్థం అవుతుంది అసలు వీళ్ళ ఈ థీమ్ ఏంటి, ఈ క్యారెక్టర్స్ యొక్క థీమ్ ఏంటి, వీళ్ళ మెయిన్ ఎజెండా ఏంటని చెప్పి అర్థం అవుతుంది. సో అలా మూవీ ఒక డిఫరెంట్ వరల్డ్లో మొత్తం పోతూ ఉంటుంది. లాస్ట్ క్లైమాక్స్ వచ్చేసరికి ఉపేంద్ర గారి మార్క్తో మూవీ ఎండ్ అవుతుంది. ఇక మూవీలో పాజిటివ్స్ విషయానికి వస్తే మనకి ఫస్ట్ 15 minutes అనే మూవీ అనేది చాలా బాగుంటుంది. అంటే డిఫరెంట్ వరల్డ్ డిజైన్ తీసుకునేది అది చాలా బాగా నచ్చింది నాకు. అండ్ మధ్యలో వచ్చి కామెడీ సీన్స్, మధ్యలో కొన్ని సాంగ్స్ వస్తాయి అనమాట. ఆ సాంగ్స్ మనకి నచ్చకపోయినా కూడా దాని ఒక మెయిన్ థీమ్ అండ్ ఐడియాలజీ చాలా బాగుంటుంది. అండ్ ప్రీ ఇంటర్వెల్ నుండి వచ్చే ఒక యాక్షన్ ఎపిసోడ్. ఇక మూవీలో మెయిన్ పాజిటివ్ థింగ్ ఏమంటే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది ఏంటంటే, ఒక క్యారెక్టర్ని ఒక ఐడియాలజీతో మనకి ఇంటర్లింక్ చేసి దాన్ని చూపించడం అనేది చాలా బాగా నచ్చింది. అసలు మంచి కాన్సెప్ట్, సూపర్గా నచ్చేది అది నాకు. అంటే ఎగ్జాంపుల్ ఎలా అంటే, స్పాయిలర్ అనుకోండి ఇది. ఒక నేచర్, మనకి నేచర్ ఏదో అమ్మలాగా అంటాం కదా, ఆ అమ్మని నేచర్ని కనెక్ట్ చేసి చూపించడము చాలా కొత్తగా అనిపించింది అది. అండ్ సూపర్ ఉంది ఆ ఎపిసోడ్ మాత్రము. అంటే ప్రతి దాంట్లో కూడా ఆ ఎపిసోడ్ మనకి ఇంటర్లింక్ అదే చూపిస్తానే ఉంటారు. ఒక్కొక్క సీన్కి ఒక్కొక్కలాగా. అది చాలా కొత్త కాన్సెప్ట్, బాగా డిజైన్ చేశారు అది. ఉపేంద్ర గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ బై అజీష్ లోకనాథ్ అనుకుంటా. మూవీకి అయితే ప్రాణం పెట్టాడు భయ్య. ఎట్లా అంటే ఆ బీజిఎం వల్లే కొన్ని సీన్స్ ఎలివేట్ అయ్యాయి. ఎలా కొన్ని బీజిఎమ్స్ ఉన్నాయి, చాలా డిఫరెంట్గా ఉంటాయి బీజిఎమ్స్. అవన్నీ మనకి కొత్తగా అనిపిస్తాయి బీజిఎమ్స్. మనం థియేటర్లో పడి నవ్వుకుంటాం. అది నేనైతే థియేటర్లో నేను ఒక్కనే కాదు, థియేటర్లో ప్రతి ఒక్కడు పడి నవ్వుకున్నాడు ఆ బీజిఎంకి. ఆ బీజిఎం మనకి ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది, ఒక ఎక్స్టెంట్ వరకు ప్రొలాంగ్ అవుతూనే ఉంటుంది ఆ బీజిఎం మనకి. మళ్ళీ కొత్త బీజిఎమ్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఆ బీజిఎం ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము విక్రమ్ మూవీలో చూసాము మార్నింగ్ బీజింగ్ అని చెప్పి, మనము విక్రమ్ మూవీలో చూసాము అలాంటి బీజిఎంఏ. కానీ అక్కడ ఒక 20 to 30 seconds ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రము అలా కాకుండా కొత్తగా ఉంది బీజిఎం. ఇది దానికన్నా చాలా కొత్తగా ఉంది అండ్ సూపర్గా ఉంది అసలు. ఇది మ్యూజిక్ బై అజీష్ లోకనాథ్, సూపర్. ఇక మూవీలో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే, మెయిన్ నెగిటివ్ అనేది హీరోయిన్. అసలు ఆ హీరోయిన్ క్యారెక్టర్ ఎందుకుందో తెలీదు. ప్రాపర్ ఇంట్రడక్షన్ లేదు అండ్ ప్రాపర్ ఎండింగ్ కూడా లేదు తనకి. అండ్ సెకండ్ నెగిటివ్ వచ్చేసి మన ఉపేంద్ర గారి డబ్బింగ్ అండ్ లిమ్సింగ్ కూడా కొన్ని చోట్ల మిస్ అయింది. అది కూడా అస్సలు బాగలేదు. అండ్ థర్డ్ వచ్చి సాంగ్స్ అయితే వర్స్ట్గా ఉన్నాయి. ఆ మీమ్ సాంగ్ అనేది కూడా ఏదో థియేటర్లో గోలుగా అసలు క్లమ్జీగా ఉన్నాయి సాంగ్స్ కూడా. బట్ ఆ సాంగ్స్ ఒక మెయిన్ థీమ్ చాలా బాగుంది. మూవీ మీద నా ఒపీనియన్ ఏమంటే, ఒకవేళ మీరు ఉపేంద్ర గారి సినిమాలు ముందు నుంచి చూస్తుంటే ఈ మూవీ మీరు చూసేయచ్చు. అండ్ ఉపేంద్ర గారి సినిమాలు అలవాటు లేకపోతే అయినా సరే ఈ మూవీ చూడొచ్చు. బట్ మీకు అర్థం కాకపోవచ్చు అండ్ మీకు సినిమా కూడా నచ్చకపోవచ్చు. అండ్ నాకైతే సినిమా అయితే పర్సనల్గా చాలా బాగా నచ్చింది, అర్థం కాకపోయినా కూడా. బట్ దాంట్లో నాకు కొన్ని పాయింట్స్ బాగా నచ్చాయి. అంటే సెన్సిటివ్ టాపిక్స్ని టచ్ చేశారు. అంటే రియాలిటీలో ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ని, ఇన్సిడెంట్స్ని
ప్రతి మన సొసైటీలో జరిగే కొన్ని ప్రాబ్లమ్స్ని చాలా బాగా చూపించారనమాట. అదైతే నాకు పర్సనల్గా చాలా బాగా నచ్చింది. అండ్ నేను దానికి చాలా రిలేట్ కూడా అయ్యాను. సో నాకైతే పర్సనల్గా మూవీ అయితే చాలా బాగా నచ్చింది. సో ఇక మీ ఒపీనియన్, నేనైతే చూసేయమని చెప్తాను మూవీని. ఒకవేళ మీకు మా కంటెంట్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ డెఫినెట్లీ డోంట్ ఫర్గెట్ టు లైక్. దట్స్ ద వీడియో. మనం ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.